అందరికీ వందనములండి. తెస్సలోనికి రాసిన 2వ పత్రిక మొదటి అధ్యాయాన్ని చదువుకుందాం. మన తండ్రి అయిన దేవుని నందును ప్రభువైన యేసుక్రీస్తునందును ఉన్న తెస్సలోనికే సంఘములకు పౌలును, సిల్వానును, తిమోతియును శుభమని చెప్పి వ్రాయినది. తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానమును మీకు కలుగునుగాక. సహోదరులారా, మేము ఎల్లప్పుడూ మిమ్మల్ని గూర్చి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు బద్ధులమై ఉన్నాము. ఇది యుక్తమే. ఏలయనగా మీ విశ్వాసం బహుగా అభివృద్ధి పొందుచున్నది. మీ అందరిలో ప్రతివాడును ఎదుటవాని ఎడల చూపు ప్రేమ విస్తరించుచున్నది. అందువలన మీ హింసలన్నిటిలోనూ మీరు సహించుచున్న శ్రమలలోనూ మీ ఓర్పును విశ్వాసమును చూచి మేము దేవుని సంఘములలో మీ యందు అతిశయపడుచున్నాము. దేని కొరకు మీరు శ్రమపడుచున్నారో ఆ దేవుని రాజ్యమునకు మీరు యోగ్యులని ఎంచబడి నిమిత్తము మీరిట్లు ఓర్చుకునుట దేవుని న్యాయమైన తీర్పునకు స్పష్టమైన సూచనై ఉన్నది. ప్రభువైన యేసు తన ప్రభావమును కనపరచు దూతలతో కూడా పరలోకం నుండి అగ్నిజ్వాలలో ప్రత్యక్షమై దేవుని నెరుగని వారికిని మన ప్రభువైన యేసు సువార్తకు లోబడిన వారికిని ప్రతిదండన చేయనప్పుడు మిమ్మల్ని శ్రమపరచు వారికి శ్రమయు, శ్రమ పొందుచున్న మీకు మాతో కూడా విశ్రాంతియు అనుగ్రహించుట దేవునికి న్యాయమే. ఆ దినమున తన పరిశుద్ధులయందు మహింపరచబడుటకును విశ్వసించు వారందరి యందు ప్రశంసింపబడుటకును ప్రభువు వచ్చినప్పుడు అట్టివారు ఆయన సముఖము నుండి ఆయన ప్రభావమందలి మహిమ నుండి పారదోలబడి నిత్యనాశనమును దండను పొందుదురు. ఏలనగా మేము మీకు ఇచ్చిన సాక్ష్యం మీరు నమ్మితిరి. అందువలన మన దేవుని యొక్క ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప చొప్పున మీ యందు మన ప్రభువైన యేసునామమును ఆయన యందు మీరును మహిమ పొందినట్లు మేలు చేయవలనే మీలో కలుగు ప్రతి ఆలోచనను విశ్వాసయుక్తమైన ప్రతి కార్యమును బలముతో సంపూర్ణము చేయొచ్చు. మన దేవుడు తన పిలుపునకు మిమ్మల్ని యోగ్యులుగా ఎంచినట్లు మీ కొరకు ఎల్లప్పుడూ ప్రార్థించుచున్నాము. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రం తండ్రి, స్తోత్రం ప్రభా. ఈ వాక్యం మా హృదయం ముందు ఫలించడానికి సహాయం దయచేతండి. వాక్యానుసారంగా మా జీవితాలు ఉండడానికి సహాయం దయచేతండి. వాక్యాన్ని విన్న బిడ్డలకు నేను ఆశీర్వాదములు దయచేయండి ప్రభా. ఎల్లప్పుడూ నీ కృప, నీ కాపుదల దయచేసి నడిపించండి. ఈ బిడ్డలను దీవించమని యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.